రచయితల వేదిక కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా 2వ మహాసభలను కర్షక్ బి.ఎడ్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రచయితల వేదిక అధ్యక్షులు సిరిసిల్ల గఫూర్ శిక్షక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఆచార్య జైధీర్ తిరుమలరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతుల పరిరక్షణ కోసం రచయితల వేదిక నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ఆచార్య జైధీర్ తిరుమలరావు ఆధ్వర్యంలో ఆద్య కళను స్థాపించడం జరిగిందని తెలిపారు. గత 5 దశాబ్దాలుగా తిరుమలరావు అలుపెరగకుండా ఆదివాసీ, గిరిజన, జానపద కళాఖండాలను సేకరించి భావితరాలకు వారసత్వంగా అందించేందుకు జీవితకాలం శ్రమించారని తెలిపారు. కవులు, రచయితలు స్పందించి ఆద్య కళను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ సభలు జరుపుకోవడం ఆనందంగా ఉంది. అంటే అంత పెద్ద గొప్ప ఆనందం కాదు ఇది. ఎందుకంటే మనం అనుకున్నది ఏమిటి, అయినది ఏమిటి, సాధించింది ఏమిటి, కోల్పోతున్నది ఏమిటి, రోజు రోజుకు పరిస్థితి ప్రజా వ్యతిరేకంగా ఎందుకు మారుతున్నది, దీనిని మనం ఎంతవరకు ఆపడానికి ప్రయత్నం చేయబోతున్నాం. ఇది ఒక ఆత్మవిమర్శ చేసుకునే సందర్భం కూడా. గతంలో రాష్ట్ర సాధన కోసమే ఒక ఎజెండా, సూటి ఎజెండాను పెట్టుకొని చాలా చేయగలిగాం. ఆ ఎజెండా మనని ముందుకు తీసుకుపోయింది, మనం ఎజెండాని ముందుకు తీసుకుపోయాం. ఇప్పుడు ఎజెండా నిజానికి లేదు. స్పష్టమైన ఎజెండాని ఏర్పరచుకోలేకపోయామా?